సో భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆవిడ అవినీతి అనుకొండాని అండ్ అలాగే లక్షల విలువ చేసే చీరలు ఆవిడ కట్టేదని, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే విగ్గులు తను వేసుకునేదని, తన పేరు ఎత్తకుండానే ఇలాంటి ఆరోపణలు అయితే చేశారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం వెనకాల ఎవరి హస్తం ఉంది? మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇవాళ చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి అంటే పేరు తీయకుండానే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆవిడ అవినీతి అనకుండానే లక్షల రూపాయలు విలువ చేసే చీరలు కానివ్వండి, విగ్గులు కానివ్వండి పెట్టుకునేదంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఏంటంటారు? అంటే ఇప్పుడు అతని మనిషి అయిన శ్రీలక్ష్మి గారి వెనకాల ఇలాంటి ఆరోపణ చేయడం వెనకాల ఎవరున్నారంటారు భూమన కరుణాకర్ రెడ్డి వెనకాల? అంటే ఈ మధ్యకాలంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం మీద లేదా తిరుపతి కొండ మీద జరుగుతున్న వాటి విషయాల మీద ఆయన కొంచెం ఏదో అగ్రెసివ్గా మాట్లాడడం, దానికి కౌంటర్గా టీటీడీ బోర్డు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండించి వాస్తవాలు చెప్పడం జరుగుతుంది. నిజంగా గతంలో ఎప్పుడు ఇలా జరగల. భువన కరుణాకర్ రెడ్డి గారు లాంటి ఏం మాట్లాడినా వదిలేసేవారు, పట్టించుకునేవారు కాదు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలా కాదు, వాస్తవాలన్నీ ప్రజల ముందు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మొన్న ముంతాజ్ హోటల్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఎప్పుడు ఒప్పందాలు జరిగినాయి, ఎవరి హయాంలో జరిగినాయి ఏంటి అన్నది వాస్తవాలు చెప్పుకొచ్చాడు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకా దాంతోపాటు ఇప్పుడు దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏంటి, అది కూడా ఉపయోగపడాలి వీళ్ళకి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరంటే మరో జగన్మోహన్ రెడ్డి గారికి మరో రూపమైన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కానీ, అదే అంటే శివరాజ్యం లేదా చేయమైనా కొడతా అంటారు మామూలుగా సామెతగా. అలా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారిని అంటే ఏం మాట రాదు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది, శ్రీలక్ష్మి గారి పేరు, ఆవిడ పేరు ఎక్కడ చెప్పలా, కానీ ఆవిడ పేరు చెప్తేనే ఆయన ఏమన్నాడు, నా హయాంలో ఇక్కడ తిరుపతిలో టీడీఆర్ బాండ్ల విషయంలో ఏదో 2,000 కోట్ల రూపాయలు నేను ఏదో అక్రమాలు చేశారని చెప్పేసి ఒక అవినీతి అధికారిని రోజుకి 1,50,000 రూపాయలు విలువ చేసేటువంటి చీర కట్టి ఒక 50,000 విలువ చేసేటువంటి విగులు పెట్టేటువంటి ఒక ఆవిడి అని శ్రీలక్ష్మి గారి పేరు చెప్పకుండా మాట్లాడి ఆవిడ శంకిని తాటకి ఏదో రకరకాల రాక్షసుల పేర్లు కూడా చెప్పి కూడా వచ్చాయి. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి టీడీఆర్ బాండ్ స్కామ్ కి స్కెచ్ గీశారు. దాంట్లో 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ స్కెచ్ జరిగింది. అది ఆ విషయాలు ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఎక్కడ బయట పెడతారో, ఎందుకంటే శ్రీలక్ష్మి గారికి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ బయటకి ఎలా వచ్చిందమ్మా, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడాడో లిక్కర్ స్కామ్ వచ్చింది. రాజకేశ్వర రెడ్డి పేరు వరకు అప్పటి వరకు మనకి ఎవరికైతే తెలియదు. A1 గా అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి మొదలైంది లిక్కర్ స్కామ్. అలాగే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా ఎక్కడైనా అప్రూవర్ గా మారిపోతుందేమో, మారిపోతే మొత్తం బండారాల నుండి బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో ముందుగానే ఆవిడకి అవినీతి అధికారిని అని రకరకాల మాటలు మాట్లాడతా నేను చేసినటువంటి 2,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశాను అన్నట్టుగా ఆవిడ తెలుగుదేశం వాళ్ళకి ఏదో ఒప్పందించింది అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే శ్రీలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఒక పెట్టకింద చేసి గతంలో ఓబులాపురం మైనింగ్ స్కామ్ లో ఆవిడ చేసిన పనికే కదా, పని చేసిందా, చేయించుకున్నారా, బలవంతంగా చేయించారా, బెదిరించి చేయించారా తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ కూడా జైలు జీవితం అనుభవించింది కదా. ఆవిడ తెలంగాణలో ఉంటే తెలంగాణ నుంచి బలవంతంగా రికమెండేషన్ చేసుకుని కేసీఆర్ గారిని బతిమాలుకుని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ గా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి కదా నువ్వు, ఆవిడ అవినీతి అధికారి అని చెప్పాలి కదా. ఆయన చెప్పకుండా ఈవిడికి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక ప్లానింగ్ మాట. ఉపయోగించుకున్నారు, అలా ఉపయోగపడింది. ఎక్కడ అప్రూవర్ గా మారిపోద్దో, విజయసాయి రెడ్డి మారిపోయినట్టు శ్రీలక్ష్మి గారు కూడా అప్రూవర్ గా మారిపోతే మన పరిస్థితి ఏంటో, మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రోజు ఆవిడ మీద బురద జల్లేస్తారు. నేనేమనుకుంటానంటే ఓబులాపురం కేసులో కూడా తనకి ఇప్పుడు కోర్టు స్టే ఆర్డర్ కూడా స్టే ఇచ్చింది. ఆవిడేదో అప్పటి నుంచి పోరాడుతుంది అండి. ఆవిడ కేసులు జైలుకి వెళ్ళింది, ఇంకా కేసు పోరాడుతుంది. తెలంగాణకు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు మీద మళ్ళీ వెళ్ళడం అనేవి జరుగుతున్నాయి. అంటే అది కాదమ్మా, శ్రీలక్ష్మి గారి ఇంట్లో నాకు తెలిసి ఏదో శుభకార్యం ఉంది ఈ వారంలో. ఈ శుభకార్యం అయిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడ బయటకు వచ్చి అంటే మనసులోకి ఎక్కడో చోట బాధ ఉంటది. ఇంత చదువుకుని అతి చిన్న వయసులో ఐఏఎస్ అయింది ఆవిడ, 88 బ్యాచ్. ఇప్పుడు ఉన్నటువంటి విజయానంద గారు 92 బ్యాచ్ 93 బ్యాచ్ ఐఏఎస్. 92 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కింద పనిచేయవలసి వస్తుంది ఆవిడ ఈ కేసుల వలన. తనకంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తి ముందు చేస్తుంది ఈ కేసుల వల్ల. అందుకని ఎక్కడన్నా సరే పరివర్తన వచ్చిందేమో, నా జీవితానికి ఇది పెద్ద మచ్చ కింద ఉంది, ఒక మరక కింద ఉంది, నన్ను అప్పట్లో ఇలా బలవంతంగానో బెదిరించో చేశారు, లేకపోతే పల్లా చోట్ల పల్లా జరిగినాయి అని చెప్పేసి వాస్తవాలని చెప్పడానికి అప్రూవర్ గా మారుతాదేమో
అంటే జీవిత చర్మాంకంలో మనశ్శాంతి అయినా ఉండాలి కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళని చెప్పుకోవాలి కదా. అవును. మాకు సంబంధించినటువంటి ఈవిడి అవినీతి అధికారి అని చెప్పి ఆ మచ్చ కింద ఉంటుంది కదా. అవును. ఆ మచ్చ పడడానికి కారణాలు ఎవరో అని చెప్పేసి అప్రూవర్ గా మారి చెప్తాదేమో అని ఒక భయం అయితే వాళ్ళకి ఉంది. సార్ ఇంకొకటి, ఐఏఎస్ అంటే చాలా ప్రఖ్యాతమైన బాధ్యత అని చెప్పొచ్చు. అలాంటిది ఇలాంటి ఐఏఎస్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, లేకపోతే శ్రీలక్ష్మి గారు ఇలాంటి వైసీపీ చేతుల కింద వచ్చేసిన తర్వాత ఒక కీలు బొమ్మలాగా ఆటలాడుతున్నారని చెప్పొచ్చు. ఏ విధంగా మీరు చూడొచ్చు? ఒకటమ్మా, ఇప్పుడు 2004 తర్వాత నుంచి 2020 దాదాపుగా ఈ 2 దశాబ్దాల్లో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా జైలు జీవితం అనుభవిస్తున్నారు. అవును. ఇప్పుడు మొన్నటిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యుత్సాహం చూపించి ముంబై నుంచి ఆ యాక్టర్స్ ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు కదా. అవును. వాళ్ళు కూడా సర్వీస్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, మచ్చలు పడ్డాయి కదా. చాలా మంది ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి అఖిల భారత సర్వీస్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఏదో రకంగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. అవును. అంటే వాళ్ళలాగే వీడి జీవిత చరమాంకంలో మళ్ళీ జైలు జీవితం అనుభవించాలా అని ఆవిడలో ఏదైనా మార్పు వచ్చిందేమో, మార్పు వచ్చి ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత ఇంట్లో ఆవిడ అప్రూవర్ గా మారిపోద్దేమో, వీళ్ళకైతే ఉప్పొంది ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడ ఏదో అప్రూవర్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయటువంటి ఒక భావన ఏదో కలిగింది, మొత్తానికి రుచి అందింది వీళ్ళకి. అంత భయంతో ముందుగానే ఆవిడ అవినీతి అధికారిని ఇలాగని చెప్పి అంత అవినీతి అధికారి అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆవిడ మన ప్రత్యేకించి ఇంట్రెస్ట్ గా తెలంగాణ నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇచ్చారు పదవి? అంతే కదా. అప్పుడు తెలియలేదా మీ గురించే కదా ఆవిడ జైలు జీవితం అనుభవించింది? ఎలా మాట్లాడతారు అంటే కేవలం విషయాన్ని తిరుమల విషయంలో వీళ్ళకైతే ఎక్కడైతే బెడ్స్ కొట్టిందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం, రకరకాలుగా మాట్లాడడం. ఎంత ఇప్పుడు ఆవిడ అవినీతి అధికారిని నో డౌట్ జైలు కూడా వెళ్ళొచ్చింది కాబట్టి నేను అంటుంది. కానీ ఒక ఆడపిల్ల విషయంలో, ఒక మహిళ విషయంలో విమర్శించేటప్పుడు ఆవిడ వస్త్రధారణ గురించి ఆవిడ ఎందుకంటే ఆవిడ చేసిన తప్పులు చెప్పు అని, ఆవిడ 2 లక్షల రూపాయలు చీర కట్టుకుంటుంది, లేకపోతే 2 లక్షల రూపాయలు విగులు పెట్టుకుంటుంది, ఎందుకు? మీ నాయకుడు ఋషికొండలో కట్టిన ప్యాలెస్ లో పెట్టిన ఖర్చు పెట్టాడు, దాని గురించి మాట్లాడాలి కదా భూమన కరుణాకర్ రెడ్డి. నేను అంటుంది ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు. మొత్తం ఇష్యూ అంతా డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీద ఏదైతే వేలెట్టి చూపిస్తున్నారు కాబట్టి ఏదో రకంగా ఇష్యూ. ఇప్పుడు శ్రీలక్ష్మి ఐటమ్ తీసుకున్నారు వీళ్ళు. నేను ఖచ్చితంగా నేను అనుకోవడం శ్రీలక్ష్మి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా మీరు అప్రూవర్ గా మారితే ఆ మచ్చ తొలగించుకోవడం, కనీసం పాప ప్రక్షాళన అంటారు చూసారా, ఆ ప్రక్షాళనైనా జరుగుద్ది. వాస్తవాలు చెప్పి అసలు ఏం జరిగింది, ఓబులాంపురం మైనింగ్ కేసు కానించి మొన్నటి టీడీఆర్ బాండ్ల వరకు మిమ్మల్ని అధికారిగా ఎంతవరకు ఉపయోగించుకున్నారు, దీనిక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఇన్ని చేతులు మారిని, ఇన్ని వేల కోట్ల చేతులు మారిని, మీరు వాస్తవాలను అప్రూవర్ గా చెప్పి మాట్లాడితే సమాజం క్షమిస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా అటువంటి అవకాశం ఉంది కాబట్టే ఈరోజు భయపడతా జగన్మోహన్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారిని పెట్టి ఈ మాటలు మాట్లాడుతారని అనుకుంటున్నాను. ఓకే. ఇంకొకటి సార్, అంటే సామాన్య ప్రజలకు ఉన్న సమస్య వస్తే ఒక ఐఏఎస్ ఐపీఎస్లని ఆశ్రయిస్తారని చెప్పచ్చు. అలాంటిది వీళ్ళే ఇలాంటి దాంట్లో చిక్కుకుంటే అసలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే? అది ఏమి లేదు, ఇప్పుడు రాజకీయ నాయకులకి ఈ అవినీతి అధికారులకి మధ్య ఒక కవల పిల్లల సంబంధంలో అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పటికే జరుగుతున్నాయి, నేను కాదనట్లా. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ ఎమ్మెల్యేకి ఇష్టమైనటువంటి ఎస్ఐల్ని, సిఏల్ని, లేకపోతే ఎంపీటీ ఏమంటారు ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, అంటే వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు కావాలన్నా, పోస్టింగ్లు కావాలన్నా ఎమ్మెల్యే దగ్గర సిఫార్సు లెటర్ కావాలి. అసలు ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? ఇప్పుడు జిల్లాలో ఒక సిఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా జిల్లా ఎస్పీ చేతిలో ఉంటది. జిల్లా ఎస్పీ చేతిలో ఏమి ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆయన కనుదృష్టిలో లేకపోతే ఆయన ఇష్టపూర్వకంగా జరగదు అక్కడ. ఖచ్చితంగా ఆయన సిఫార్సు లెటర్ ఇవ్వాలి. అసలు ఒక ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్కి సంబంధం ఏంటి అంటే వ్యవస్థ కలుషితం. అప్పుడు ఏమైపోతుంది, కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు డబ్బు కాసించో లేకపోతే ప్రమోషన్లు కాసించో, లిక్కర్ స్కామ్ లో చూసారా, ఎవరినో తీసుకొచ్చి ఐఏఎస్ చేద్దామని చెప్పేసి అతను చెప్పి తీసుకొచ్చేసారు. అంటే ఇటువంటి అన్ని అంటే కొంతమంది చదువుకి సరైనటువంటి జ్ఞానం కూడా లేకుండా డబ్బులకు లొంగిపోయో, లేకపోతే భయపడో, బెదిరింపులకు భయపడో, లేకపోతే ప్రమోషన్లకు ఆశించో ఏదో రకంగా అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులు ఎత్తేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. అటువంటి వ్యక్తులు వీళ్ళంతాను. అంటే అలాగని చెప్పి అందరూ ఎలా అంటారా? నిజంగా అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు మన దేశంలో, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ప్రజల గురించి పోరాడేవాడు వాళ్ళు, ప్రజల గురించి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి కొంత వ్యక్తులు మొత్తం వ్యవస్థ అంతా
మచ్చపడుతుంది ఈ రోజున. అవును ఏది ఏమైనా మనం ఎన్ని మాట్లాడుకున్నామమ్మా, సరే సరే ఎక్కడో చోట పులి స్టాప్ పడాలి. అవును శ్రీలక్ష్మి గారు తప్పు చేశారో, జైలుకి వెళ్ళారు, ఏమైంది ఏంటంటే పక్కన పెడదాం. ఉమ్, కానీ గతంలో ఏం జరిగింది అన్నది ఆవిడకి ఇప్పటికైనా అప్రూవర్ గా మారి చెప్తే సమాజం క్షమిస్తుంది, వాళ్ళ కుటుంబీకులు క్షమిస్తారు ముందు. ఉమ్, ఉమ్. సరే మచ్చ కడుక్కున్నటువంటి అవకాశం దొరికినట్టు అవుద్ది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్, నమస్తే.